చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్లో కూడా మేము మా పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది, 100 పడకల ఆసుపత్రిని గత 2 నెలల కిందట ఒక 3 కోట్లు వాళ్ళ బిల్ పేమెంట్ చేయించి ఆ బిల్ పేమెంట్ అయిన తర్వాత వాళ్ళ పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 5 డేస్ కింద కూడా 4,43,11,145 రూపాయల బిల్లు కూడా పెట్టడం జరిగింది. దానికి కూడా బట్టి విక్రమార్క గారికి, దామోదర రాజాగారి సింహాపు ఇద్దరి దగ్గర కూడా కాంట్రాక్టర్ను తీసుకుపోయి పీసీసీ ప్రెసిడెంట్ గారి ద్వారా చెప్పించడం జరిగింది. అది వారం 10 రోజుల్లో రిలీజ్ కావడం జరుగుతుంది. కాంట్రాక్టర్ గారు వచ్చి కాంట్రాక్టర్ గారి ద్వారానే పీసీసీ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది, ఇది రిలీజ్ అవుతుంది, ఇంకో 2-3 కోట్ల పని ఉందట, ఆ పని కూడా నేను ఈ బిల్లు వారం 10 రోజుల్లో పడగానే ఇమ్మీడియట్లీ తొందరగా కంప్లీట్ చేసే బాధ్యత నాదని చెప్పి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా ఈరోజు మార్కెట్ యార్డు గురించి కూడా సీఎం గారి దృష్టికి పీసీసీ ప్రెసిడెంట్ గారు తీసుకపోవడం జరిగింది. అది కూడా తొందరలో స్టార్ట్ చేయించే ప్రయత్నం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పర్మనెంట్ సోర్స్ కోసం ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ పంపడం జరిగింది. అది కూడా తొందరలో ఇప్పిస్తాని మాట ఇవ్వడం జరిగింది. తొందరలో కంప్లీట్ ప్రొసీడింగ్ తో వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. గత 5 రోజుల కింద మేము పోయి కలిసినాం, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరం పోయి కలిసినాం కౌన్సిలర్లు. దీనికి తోడు ఇప్పుడు తాత్కాలికంగా కూడా మా ఇన్ఛార్జ్ గారు కూడా దానికి మరమ్మతుల కోసం కొద్దిగా అమౌంట్ కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా పర్మనెంట్ కూడా తొందరలో చేపించే బాధ్యత మా పీసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. తొందరలో కూడా ఇది కూడా సాక్ష్యం అవుతుంది. ఇదే కాకుండా గత సీసీ రోడ్లు కూడా 11 కోట్ల రూపాయలు ఎలక్షన్ కంటే ముందు చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా 7.5 కోట్లు కంప్లీట్ అయినాయి, వాళ్ళు బిల్లు కూడా పెట్టుకున్నారు. ఒక 3-4 కోట్లు ఆగిపోయినాయి. ఆ 11 కోట్లకి మళ్లీ 15 కోట్లు రావడం జరిగింది. అది కూడా మొన్న గత 10 రోజుల కిందట 10వ తారీఖు నాడు టెండర్ పిలిచిర్రు, టెండర్ ఓపెన్ అయింది. తొందరలో అగ్రిమెంట్ చేయించి పనులన్నీ స్టార్ట్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మరి మా భీమ్గల్కు టూరిజం రెస్టారెంట్ కమ్ లాడ్జ్ కు 4 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది తొందరలో శంకుస్థాపన కార్యక్రమం కూడా ఒక 10-15 రోజుల శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకుందామని చెప్పిండు. అది కూడా మేము చేసుకుంటాం. ఇదే కాకుండా ఇంకా ఏ పనున్నా మాకు పీసీసీ గారి చొరవతోని, మహేష్ అన్న చొరవతోని తప్పకుండా ఈ పనులు సాధించి చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా తొందరలో అన్ని కంప్లీట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటారని మేము గత 5 రోజుల కింద పోయినప్పుడే ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా 15-20 రోజుల మేము శంకుస్థాపన చేసుకుంటాం. ఏది టూరిజం హోటల్ కు, గెస్ట్ హౌస్ కు, ఈ పనులన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో అన్ని చాలా ఏ విధంగా మంత్రి గారి అన్ని సంబంధిత శాఖల మంత్రి గారులకు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ నెరవేర్చుకుంటామని చెప్పి ఈ భీమ్గల్ మండల్ టౌన్ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, పీసీసీ ప్రెసిడెంట్ గారు మన మండల్ ఉండడం గర్వకారణం. ఆయనతో ఈ పనులన్నీ కూడా శాయశక్తులా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. వారికి కూడా మన భీమ్గల్ మండల్ తరఫున, మా పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా సరే కొద్ది లేట్ అవుతాయి, ఇంకా ముందు అవుతాయి, వెంటనే అన్ని పనులు కావాలంటే కావు. ఇప్పటికే సీసీ రోడ్లు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం 7.5 కోట్లది. అదేవిధంగా హాస్పిటల్ కూడా ఇప్పటిదాకా 3 కోట్లు ఒకటి రిలీజ్ చేయించినాం. 4,43,00,000 కూడా తొందరలో వారం రోజుల్లో రిలీజ్ అయిపోతాయి. ఈ బట్టి గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ హాస్పిటల్ నడుస్తున్నది. ఒక పెండింగ్ ఉన్నది ఒకటి మార్కెట్, అది కూడా తొందరలో మనం స్టార్ట్ అయ్యే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తాం.